ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆ సామాజిక వర్గ నేతలు సైలెంట్ అయ్యారు. ఉన్నారంటే ఉన్నారు అన్న చందంగా ఉంది వారి పరిస్థితి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్నీ తామే వ్యవహరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఘటన జరిగినా కౌంటర్ ఇవ్వడంలో ముందుండేవారు. పార్టీ అధికారం కోల్పోవటం, వారు పరాజయం పాలు కావడంతో సైలెంట్ అయ్యారా? అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాలు చేయడమే కానీ కార్యకర్తలకు కూడా అందుబాటులో ఉండడం లేదా? వారిని చూస్తే 3 అడుగులు ముందుకి 6 అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉందా? 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న 17 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక అభ్యర్థులు విజయం సాధించారు. తొలిసారి గెలిచిన ఆ నేతలు తమ నియోజకవర్గాల్లో టీడీపీని గట్టిగానే ఢీకొట్టి పరపతి పెంచుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో వైసీపీలోనూ తమకంటూ ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకున్నారు. ఆ 3 నేతలు మంత్రివర్గంలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే వైసీపీ అధిష్టానం మాత్రం ఆ 3 నేతలకు మొండి చెయ్య చూపింది. 2019 ఎన్నికల్లో తెనాలి నుంచి అన్నాబత్తుని శివకుమార్, వినుకొండ నుంచి బొల్లా బ్రహ్మనాయుడు, పెదకూరపాడు నుండి నంబూరి శంకర్రావు గెలుపొందారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తమ గొంతు గట్టిగానే వినిపించారు. అప్పటి ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలపై అవకాశం వచ్చినప్పుడల్లా విరుచుకుపడ్డారు. తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్, ఆలపాటి రాజాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. ఇటు బొల్లా బ్రహ్మనాయుడు, జీవి ఆంజనేయులుపై, నంబూరు శంకర్రావు కొమాలపాటిపై తనదైన శైలిలో విమర్శలు చేసేవారు. ఈ 3 నేతలు మంత్రి పదవి కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. అప్పటి పరిస్థితుల్లో మంత్రి పదవులు దక్కలేదు. ఇక 2024 ఎన్నికల సమయంలో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను వైసీపీ అధిష్టానం మార్పులు చేసింది. కానీ గుంటూరు జిల్లాలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన 3 నేతల్ని మాత్రం కదల్చలేదు. ఆర్థికంగా బలంగా ఉండడమే కాకుండా అధిష్టానానికి నమ్మకంగా ఉండడంతో వీరినే కొనసాగించారు. అయితే నేతలు మాత్రం తమ ప్రత్యర్థుల చేతిలో ఓటమి చవిచూశారు. అప్పటి నుంచి 3 సైలెంట్ అయ్యారు. అప్పుడప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తూ తమ ఉనికి కోల్పోకుండా కాపాడుకుంటున్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో కూటమి నేతలు దూకుడుగా వెళుతున్నారు. దీంతో నంబూరు శంకర్రావు చాలా కాలం వరకు నియోజకవర్గంలో అడుగు పెట్టలేకపోయారు. ఆ తర్వాత ఆయన తన మద్దతుదారులతో సమావేశమై ఎట్టకేలకు నియోజకవర్గంలో అడుగు పెట్టారు. అయినప్పటికీ పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో పర్యటించలేకపోతున్నారని వైసీపీ కార్యకర్తలే అంటున్నారు. ఇక బొల్లా బ్రహ్మనాయుడు సైతం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులపై దూకుడుగా వెళ్లడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఒకానొక సమయంలో కొంతమంది నేతలు బొల్లాను మార్చాలంటూ అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్ పూర్తిగా సైలెంట్ అయ్యారు. మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు ఎమ్మెల్సీగా విజయం సాధించిన ఆలపాటి రాజా నియోజకవర్గంలో తమ సత్తా చాటుకుంటున్నారు. ఈ సమయంలో ప్రతిపక్ష నేతగా దూకుడుగా ఉండాల్సిన శివకుమార్ మాత్రం ఆ స్థాయిలో లేరని వైసీపీ కార్యకర్తలే చర్చించుకుంటున్నారు. అయితే ఎన్నికలు ముగిసి ఏడాది కూడా కాకపోవడం అధికార పార్టీపై పోరాటానికి ఇంకా సమయం ఉందన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే తమ పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకుల్ని కాపాడుకోవడం, పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను విజయవంతం చేస్తూ అన్నాబత్తుని శివకుమార్ వస్తున్నారు. ఇలా తన ఉనికిని చాటుకుంటున్నారు. వీరిని పక్కన పెట్టి కొత్త నేతలపై వైసీపీ అధిష్టానం దృష్టి సారించే అవకాశం లేదని ఆ పార్టీ ముఖ్య నేతలే అంటున్నారు. బొల్లాను మార్చాలని కార్యకర్తలు, నేతలు పట్టుబట్టినా అధిష్టానం ససేమీరా అనడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు. అయితే కార్యకర్తల మనోస్థైర్యం దెబ్బతినకుండా 3 నేతలు మరింతగా నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం ఉంది.